హాయ్ అండి. నేను కీసర వెళ్ళి నారు తీసుకొచ్చాను. ఏమేమి తెచ్చాను, ఎలా పెడుతున్నానో చూద్దాం రండి. బెండ, ఈ బంతి, ఇది రాడిష్ అండి. ఎప్పుడు విత్తనాలు వేస్తాను, ఇవి బాగున్నాయని తీసుకొచ్చాను. టమాటా, వీళ్ళ దగ్గర బాగుంటాయండి, ఫ్రెష్గా మంచిగా దొరుకుతాయి. నారు ఏర్లు చూడండి ఎలా ఉన్నాయో. ఇది చిక్కుడు, దోస, వంకాయ, మిర్చి. సొర, బీర, కాకర. వీళ్ళ దగ్గర విత్తనాలు కూడా ఉన్నాయండి. నాకు గోరుచిక్కుడు మొక్కలు దొరకలేదు, విత్తనాలు తెచ్చుకున్నాను. ఇవి తీసుకు వీళ్ళ దగ్గర ఏ మొక్క అయినా కానీ, ఇవి ఏవైనా కానీ రూపాయికి ఒకటి ఉంటుంది. బంతి 3 రూపీస్ అండి ఒక మొక్క, కాకర 5 రూపీస్. ఇవి పెట్టుకుందాం ఇప్పుడు. ఈ టబ్బుకి 4 మొక్కలు పెట్టుకుందామండి. ఇలా ఈ టబ్బుకి 4 మొక్కలు పెట్టుకుందాము. వెడల్పుగా ఉంటాయి కదా, బాగా పెరుగుతాయి. ఇందులో లాస్ట్ టైం అన్ని తీగలు ఉండేయండి, కాకర, బీర, సొర ఇవన్నీ ఉండేవి. ఈసారి టమాటా ఇటు వేస్తున్నాను. ఇవన్నీ ముందే తడుపుకున్నానండి నేను పొద్దుటే. కొంచెం ఇలా నాని మంచిగా ఉంది. కానీ మొక్కలు పెట్టాక మళ్ళీ కొద్దిగా నీళ్ళు చిలకరించుకోవాలి. ఎంత తడిగా ఉన్నా కానీ మళ్ళీ మొక్కలు పెట్టాక నీళ్ళు చిలకరించుకోవాలి. ఇవి చెట్టు చిక్కుడు అండి, ఈ వరుసలో చిక్కుడు పెడుతున్నాను. ఇవి కొంచెం చిన్నగా ఉన్నాయి కదా, 2 పెడదాం అనుకుంటున్నాను. ఒకవేళ ఎక్కువ ఉన్నాయంటే మళ్ళీ 3వది కూడా పెడతాను. అగో వచ్చింది చూడు, తీయదాన్ని. ఇది చూడండి విజిల్స్ వేస్తుంది. ఏం పిట్ట అంటారు, హమ్మింగ్ బర్డ్ ఏదో అంటారండి దీన్ని. దీని కూత బాగుంటుంది, విజిల్ వేసినట్టే ఉంటుంది. ఈ వరుస అంతా మిర్చి పెడుతున్నానండి. మిర్చి కూడా అంతే, 2 మొక్కలు, కొంచెం పెద్దగా ఉంటే 3 మొక్కలు.
ఇది కొద్ది పెద్ద టబ్ అండి, అందుకే 3 పెట్టాను. ఇటువైపు అన్ని తీగలు వేసుకుంటున్నానండి. లాస్ట్ టైం అటు ఉండినాయి తీగలు, టమాటా ఇటు ఉండినాయి, రివర్స్లో వేస్తున్నాను ఇప్పుడు. ఇలా మొత్తం చుట్టూతో కాకుండా ఈ వరుసలో పెడుతున్నానండి, దీనికి వెళ్ళి పైకి వెళ్ళిపోతాయి. ఇవి బీరతీగలండి, పెడుతున్నాను. ప్రతిసారి 4 మూలలు 4 మధ్యలో ఒకటి 5 వేసేదాన్ని అండి ఇట్లాంటి టబ్బులకి. ఇప్పుడు నేను అంచెమటి ఇలా పైకి వెళ్ళిపోతాయి అనేసి ఒక లైన్లో పెట్టేస్తున్నాను. ఇవి పొడుగు సొరకాయలండి. ఇది పెన్సిల్ దొండ అండి, మొత్తం పాడైతే ప్రూనింగ్ చేశాను, కట్ చేసేసాను. ఇప్పుడు చిగుర్లు స్టార్ట్ అయ్యాయి చూడండి, కింద నుంచి మొదలయ్యాయి, ఇవన్నీ చిగుర్లు వస్తున్నాయి. ఇది నాటు దొండ అండి, ఇవి కూడా కట్ చేసేసాను, ఇదండి చిగుర్లు స్టార్ట్ అయ్యాయి. ఇప్పుడు ఈ లైన్ అంతా బెండకాయ పెట్టుకుందామండి. ఇవి ముల్లంగి అండి, ఇందులో పెడుతున్నాను. కొంచెం ఒక 4 ఏళ్ళ వెడల్పులో గ్యాప్లో పెట్టేస్తే దుంపలు బాగా పెరుగుతాయండి. ఇదండి, ఇలా పెట్టుకోవడం అయిపోయింది. టమాటాలన్నీ వరుసలో పెట్టేసుకున్నాను. ఇవి కాకర ఎక్స్ట్రా ఉన్నాయి, ఎక్కువ వచ్చేసాయి, ఇందులో పెట్టాను ఎక్స్ట్రా ఉంటే. ఇవన్నీ గోరుచిక్కుడు విత్తనాలు వేసేసాను. ఇవి చిక్కుడు అండి, ఈ వరుస అంతా చిక్కుడు. ఇదండి, ఇవన్నీ టమాటాలు. ఇవి ఇలా పెట్టుకుంటే బాగా అనిపిస్తుంది అండి, ఒక వరుసలో ఒక వెరైటీ, ఒక వరుసలో ఒక వెరైటీ అలా ఉంటే చూడటానికి కూడా చాలా బాగా అనిపిస్తుంది. ఇవి మిరప, ఇక్కడ దాకా మిరప ఉన్నాయండి. ఇదంతా తీగ జాతి, ఇటువైపు అంతా దీనికి పాకిపోతుంది. కాకర, దోస, సొర, బీర, ఈ 2. ఈ 4 టబ్బులు ఆపేసాను, ఇంకా గోంగూర విత్తనాలు అవి వెయ్యాలి, రేపు వేస్తాను. ఈ 4 వంకాయలు పెట్టానండి, గుత్తొంకాయ. ఈ వరుస అంతా బెండకాయలండి. ఈ వరుస బెండ. ఈ ఒక్క టబ్బు మాత్రము దోస మొక్కలు ఉన్నాయి, పెట్టేశాను. ఇందులో బీన్స్ విత్తనాలు పెట్టాను, పాతవి వస్తాయో రావో చూడాలి మరి. పుదీనా, ఆకుకూరలు, ఈ వరుసలో ఆకుకూరలు వేసానండి. పాలకూర, తోటకూర, చుక్కకూర, కొత్తిమీరకి ధనియాలు వేసాను, మెంతులు వేసాను. ఇందులో చామదుంపలు 2 ఉల్లిపాయలు మొలకలు వచ్చినాయి పెట్టాను. ఇందులో ముల్లంగి గింజలు వేసాను,
మనం మొక్కలు పెట్టాం కదా ముల్లంగి, అవి పెరిగేలోపు తీసుకునేలోపు విత్తనాలు మొలకలు వస్తుంటాయి. ఇవి కూడా చామదుంపలు మొలకల్లాగా వస్తే పెట్టేశాను. ప్రస్తుతం అయితే ఇలా అరేంజ్ చేసుకున్నానండి. మొన్నటి వరకు అయితే చాలా బోడిగా బాధగా అనిపించింది తోటను చూసుకుంటే. ఇప్పుడు కొంచెం తృప్తిగా ఉంది. ఒక నెల వచ్చేటప్పటికి ఇవి కొద్దిగా పెరుగుతాయి కదా, కొంచెం మళ్ళీ నిండుతనం అనేది కనపడుతుంది. ఇవి కొద్దిగా పెరిగిన తర్వాత మీకు మళ్ళీ అప్డేట్ ఇస్తానండి. అంతవరకు బాయ్ అండి.